నా ఫోన్ ఏది? అక్కడే ఉందా? దయచేసి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అక్కడి నుంచి ఏలయనగా ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, స్తోత్రం. మరికొంత సమయం మీరు మా మధ్య ఉండి మమ్మలను బలపరచుమని, ఈ సమయాన్ని చేరి వచ్చిన ప్రియులను మీ పాదముల యొద్ద అప్పగిస్తూ, వాక్యమైన దేవుడు మీరు, మీ నామమునకే మహిమ చెల్లిస్తూ, యేసు క్రీస్తు అత్యున్నత నామంలో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఇక్కడ రండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొద్దిగా షార్ప్ పెట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, స్తోత్రం. చాలే. దేవుని యొక్క కృపను, కనికరాన్ని బట్టి మరికొన్ని విషయాలు ఈ మధ్యాహ్న కాలం ధ్యానించడానికి ప్రభు చూపిన కృపకై ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానించడానికి ముందు ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా సపోర్ట్ తీసుకుందాం. ఆదికాండము, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని
నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా. జీవవాయువు అంటే ఊపిరి. ఏంటది? మీరు హార్ట్ ప్రాబ్లంతో స్ట్రోక్ అయ్యో, కార్డియాక్ అరెస్ట్ అయ్యో పడిపోయిన వారిని ఇంకాసేపట్లో చనిపోతాడు అనగా చివరి ప్రయత్నంగా డాక్టర్స్ ఏం చేస్తారు? ఏ టెస్ట్ అది? సిఆర్పి అనా? మరి మాట్లాడు. నీకు తెలుసో లేదని నేను చూస్తున్నాను అన్నట్టుంది. బాగా పంపు చేసి స్ట్రోక్స్ ఇచ్చి ఆగిపోయే గుండెను కదుపుతారు. అప్పటికి కూడా సాధ్యాసాధ్య పరిస్థితిలో ఊపిరి పోస్తారు. ఎట్లా? మరణ పంచులో ఉన్న వ్యక్తికి నోటి ద్వారా ఊపిరి పోసే ప్రయత్నం చేస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మనలో నుంచి ఊపిరి పోసినప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్గా అందుకుంటారు. మనమేమనుకుంటామంటే ఏదో ఆగిపోయే గుండెని కదుపుతున్నాము, మనం నోటితో ఊపిరి పోస్తే అందుకుంటారు అనుకుంటున్నాం, కానీ అసలు సత్యం అర్థం కాదు. దేవుడు వాని నాసికా రంధ్రములలో ఏం పోసాడంట? జీవ వాయువు అంటే గాలి, సింపుల్లీ ఊపిరి. ఎలాంటిది అది? జీవమునిచ్చేటువంటి ఊపిరి. స్తోత్రం. అప్పుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనిషిని జీవాత్మ అని ఎందుకంటారంటే దేవుని నుంచి జీవాన్ని పొందుకున్నాడు. దేవుడు పోసిన ఊపిరిలో నుంచి అతడు ఆత్మగా జీవిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మను కూడా జీవాత్మ అనొచ్చు. అంటే జీవించు ఆత్మ కాదు, జీవింపజేయు ఆత్మ, అంటే జీవమునిచ్చు ఆత్మ. స్తోత్రం. ఏంటది? జీవమునిచ్చు. జీవము అంటే ప్రాణం, ప్రాణము అంటే ఊపిరి. ఈరోజు దేవుని సృష్టిలో సర్వమానవాళి జీవిస్తూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన జీవమే ఊపిరిగా. ప్రైజ్ ది లార్డ్. మనిషి చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటంటే లోపల ఉన్న ఊపిరి వెళ్ళిపోయింది. దేవుడిచ్చిన ఊపిరి మనలో ఉన్నప్పుడు మనం బ్రతికుంటాం. మనలో ఉన్న ఊపిరి వెళ్ళిపోతే ఏమైనట్టు? ఆ ఊపిరిలో జీవం ఉంది. ఆ ఊపిరి పోసుకున్నవాడు ఆత్మగా బ్రతుకుతాడు. మనలో ఉన్న ఊపిరిని గనక పోగొట్టుకుంటే ప్రాణం పోద్ది, ఇక మనం జీవించే ఆత్మగా ఉండలేం. పరిశుద్ధాత్మ అనే మాటకి సినానిమికల్ టర్మ్ ఏంటంటే జీవింపజేయు ఆత్మ లేక జీవమునిచ్చెడు ఆత్మ. స్తోత్రం. ఇప్పుడు చదవండి 8వ అధ్యాయము 26వ వచనం. రోమాపత్రిక 8:26. ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తాడంట? మనకు తెలిసి కష్టకాలంలో మనం అడిగితేనో లేదు మన అవసరం తెలుసో 1,00,000 రూపాయలు 2 లక్షలు ఎవరైనా సహాయం చేస్తే అది సహాయం అంటాం. అంతేనా? లేదు పని పాట లేకుండా తిరుగుతున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఏదన్నా ఒక ఉద్యోగంలో పెట్టి నెలకొక 15,000 20,000 వచ్చేలాగా చేస్తే సహాయం అంటాం.
హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడానికి అక్కడున్న స్టాఫ్ను పరిచయం చేసి, ఇదిగో మావాడేనండి వచ్చాడు, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్తే సహాయం అంటాం. కళ్ళు లేనివాడు రోడ్డు దాటుతూ ఉంటే చేయి పట్టుకొని నడిచి దాటిస్తే సహాయం అంటాం. ఇది మనుషులు చేసే సహాయం. ఇది దేవుడు కూడా సహాయం చేయడానికి మనసు ఇచ్చి స్థిరపరిస్తేనే చేయగలం. అయితే దేవుడు చేసే సహాయం ఏంటంటే, మనం జీవించడానికి ఆయన పెట్టిన భిక్ష, సజీవులమై మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆయన పోసిన ఊపిరి, ఆయన ఎన్న శక్యము కాని మూల్గులతో, ఎన్న శక్యము కాని అంటే ఎంచడానికి సాధ్యం కాదు, మన పక్షముగా విజ్ఞాపన అంటే మనవి. మనం సహజంగానే మాట ఏంటో తెలుసా, పాస్టర్ గారు నాకు బాగాలేదండి, ప్రేయర్లో పెట్టండి. అక్క ఎట్టున్నారు? అమ్మా బాగానే ఉన్నానమ్మా, మీరెట్టున్నారు? బాగానే ఉన్నాను, కానీ కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేదు, ప్రార్థనలో పెట్టు అంటే ప్రార్థనా సహాయాన్ని మనుషుల నుంచి కోరతాం. తప్పు కాదు, కానీ తప్పేంటో తెలుసా, అసలు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవటం మర్చిపోతావు. అవసరతలో ఉన్న నువ్వు నీ గురించి ప్రార్థన చేసుకోవాలి. రెండోది, నీ గురించి నువ్వు ఎంతవరకు ప్రార్థన చేసుకుంటావో అసలు ఆ విధానం వచ్చో లేదో తెలియదు, కానీ వన్స్ నీ లైఫ్ ఆయన చేతిలోకి వెళ్ళిపోయాక ఇక నీ గురించి నువ్వు ప్రార్థన చేసినా చేసుకోకపోయినా నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి నీ కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం, స్తోత్రం. అదేంటి పాస్టర్ గారు, ఎంత రక్షణ పొందితే మాత్రం నా గురించి నేను ప్రార్థన చేసుకోవద్దా అంటారేమో. మనలో స్థిర చిత్తం లేకుండా, మారు మనసుకు తగిన జీవితం లేకుండా, సాక్ష్యం లేకుండా గంటల తరబడి మనం ప్రార్థన చేసినా మన ప్రార్థన వేస్టే. మనం పర్ఫెక్ట్గా జీవిస్తూ వాక్యానికి అనుకూలంగా దేవుని చిత్తానికి దగ్గరగా జీవిస్తూ వేలు పెట్టి ఎంచలేని ఆత్మీయతలో మనం నడుస్తూ, ఇన్ కేస్ మన గురించి మనం ప్రార్థన చేసుకోకపోయినా మనకు కేర్ టేకర్ ఒక ఆయన ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. గమ్మత్తు ఏంటంటే, ఇప్పుడు ఆ లెక్కలో అన్నయ్య మేము కరెక్ట్గా ఉన్నాము కాబట్టి ఇక మా గురించి మేము ప్రార్థన చేసుకోక్కర్లేదు అంటారేమో. మన గురించి మనం ప్రార్థన చేసినా చేయకపోయినా మనం కరెక్ట్గా ఉంటే ఆయన తీసుకుంటాడు. అయితే నువ్వు ప్రార్థన చేయాల్సింది ఉంది. దేనికోసం అంటే నశించే ఆత్మల కోసం చేయాలి, ఆయన రాజ్య వ్యాప్తి కోసం ప్రార్థన చేయాలి, అణగారిపోతూ ఉన్న క్రైస్తవ నైతిక విలువల కోసం ప్రార్థన చేయాలి, వాక్యం హైప్ అవడానికి ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం. సో పరిశుద్ధాత్ముడు జీవమునిచ్చు ఆత్మ. రెండోది, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయు ఆత్మ, ప్రార్థించే ఆత్మ. ఏ విషయంలో చేస్తాడు ప్రార్థన? మనకి యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ప్రార్థన చేసిన వాళ్ళకి సహాయం చేస్తాడు, ప్రార్థన చేయకుండా ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, నేను దేవుడిని అడిగి 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 మోకాళ్ళన్నీ అరిగిపోయినాయి, దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్తారు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చెయ్యనోడు కూడా యుక్తంగా వాడు బ్రతికితే దేవుడు సహాయం చేశాడు. అదేంటి ప్రార్థన చేయలేదు కదా, ఎలా చేశాడు సహాయం అంటే, నేను చేయలా, కానీ నేను యుక్తంగా బ్రతుకుతున్నాను కాబట్టి నా పక్షంగా ఇంకొక ఆయన విజ్ఞాపన చేశాడు. స్తోత్రం,
స్తోత్రం. ఆయన విజ్ఞాపన దేవుడు కన్సిడర్ చేసి నాకు సహాయం ఇచ్చాడు. మన పక్షంగా మంచైనా చెడైనా విజ్ఞాపన చేసేవారు ముగ్గురు ఉన్నారు. మన పక్షంగా మంచైనా చెడ్డైనా, మంచైతే యుక్తంగా బ్రతుకుతున్నామని, చెడుగా ఉంటే వీరిలో చెడు ఉందని దేవుని దగ్గర నేరుగా మన స్థితిని గురించి సమీక్షించి ఎత్తి చెప్పేవారు ముగ్గురు ఉన్నారు. వీరినే ఉత్తరవాదులు అంటాం. ఎట్లా? ఉత్తరవాదులు. ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో అడ్వకేట్. అడ్వకేట్ అంటే మన వాడుక భాషలో లాయర్, న్యాయవాది. పేరుకు న్యాయవేదే కానీ వాళ్ళు డబ్బులు వాదులు. న్యాయవాది తీసి ధనవాది అని పెట్టాల. ఎటు న్యాయం ఉంటే అటు వాదించరు. అసలు పెట్టబడింది ఏంటంటే న్యాయం పక్షంగా వాదించేవాడిని న్యాయవాది అంటారు. వీళ్ళేం చేస్తున్నారంటే ప్రస్తుత దినాల్లో ఎటు డబ్బులు ఉంటే అటు వాదిస్తారు కాబట్టి ధనవాదులు. అపవాదులు వేరు. స్తోత్రం. అడ్వకేట్ అంటే ఉత్తరవాది లేక న్యాయవాది. మన కోసం వాదించేవారు, మన కోసం విజ్ఞాపన చేసేవారు ముగ్గురు. ఒకరు పరిశుద్ధాత్మ, రెండు యేసుక్రీస్తు, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తాడంట. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. చాలామంది ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే, వినండి, చనిపోతే సింపుల్గా ఎంత అబద్ధం చెప్పుకుంటారో తెలుసా? చచ్చిపోయిన మనిషి దేవుని దగ్గరుండి అన్నీ చూస్తుంటాడు, ఆయన దేవుని దగ్గరుండి మన కోసం విజ్ఞాపన చేస్తుంటాడు అని చెబుతుంటారు. ఆయన దేవుని దగ్గరుండి మన కోసం విజ్ఞాపన చేస్తాడనే మాట ఎట్ట ప్రాచుర్యతలోకి వచ్చిందంటే, ధనవంతుడు వేడుతున్నాడు, నాకు భూమి మీద 5 అన్నదమ్ములు ఉన్నారు, వారైనా ఇక్కడికి రాకుండానట్లు కనీసం మృతుల్లో నుంచి ఒకడెళ్ళి ఇక్కడ జరిగే విషయాలు చెబితే వారు మార్పు నందుతారు అని వేడుకుంటాడు. వేడుకున్నాడు కానీ యాక్సెప్ట్ చేశాడా? అంగీకరించలా, కొట్టివేశాడు. అసలు ధనవంతుడి స్టేటసే బాగలేదు దేవుని దగ్గర. అలాంటప్పుడు నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు వింటాడా? అయినా నువ్వు విజ్ఞాపన చేస్తే భూమి మీద ఉన్నప్పుడు చేయాలా. నువ్వు ప్రార్థన అంటూ చేస్తే దేవునికి చేయాలి, అబ్రహాముకు కాదు. నువ్వు ప్రార్థన చేయాల్సిన స్థలం కూడా అక్కడ కాదు, భూమి మీద ఉన్నప్పుడు చేయాలి. నువ్వు ప్రార్థన చేయాల్సిన స్థితి కూడా చచ్చినాక కాదు, ప్రాణాలతో శరీరంతో ఉన్నప్పుడు చేయాలి. ఈ 3 లేవు ధనవంతుడు. భూమి మీద చేయాల్సింది అక్కడ చేయలా, దేవునికి చేయాల్సింది అబ్రహాముకు చేస్తున్నాడు, బ్రతికుండంగా చేయాల్సింది సచ్చినాక చేస్తున్నాడు. దేవుడు పరిగణలోకి తీసుకున్నాడా? రెండోది, చనిపోయిన వ్యక్తి అక్కడ ఉన్నాడు, అసలు అక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, అంత సీన్ లేదు మనకి, అది దేవునికే తెలుసు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అని చెప్పి ఇంకొక లేనిపోయని భారం ఆయన మీద వేయటం కూడా కరెక్ట్ కాదు. చనిపోయిన తర్వాత ఏ మనిషి విజ్ఞాపన దేవుడు కన్సిడర్ చేసి భూమి మీద ఉన్న వారి స్థితిని మార్చడం. ఒకవేళ అయితే గీతే దేవుడు పరిగణలోకి తీసుకోవాలంటే తన జనితైక కుమారుడైన క్రీస్తు ప్రార్థన, క్రీస్తు విజ్ఞాపన దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. స్తోత్రం. రెండో, ఎవరి ప్రార్థన పరిగణిస్తాడు అంటే పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. అదేగా బైబిల్లో, అదేగా 3 ఏండ్ల నుంచి వెతకవచ్చుచున్నాను కానీ ఆకులు తప్ప ఎందుకు అనవసరంగా ఈ చెట్టును ఉంచడం, నరికి అవతలేయమంటాడు యజమానుడు. అప్పుడు తోటమాలి రంగప్రవేశం చేసి, అయ్యా ఎంతకాలం కష్టపడ్డాను, నీళ్లు పోసాను, పాది తవ్వాను, ఎరువు వేశాను, ఎలాగూ ఎరువు వేశాను కదా, ఈ 1 సంవత్సరం చూద్దాం, ఫలిస్తే సరి, లేకపోతే నరికేద్దాం. తోటమాలి అభ్యర్థన, యజమానుడు పెట్టిన భిక్ష
ఈ 2026 నువ్వు నేను చూస్తున్నాం. తోటమాలి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే, విజ్ఞాపనకర్త. తోటమాలి ఎవరు అంటే యేసుక్రీస్తే, విజ్ఞాపనకర్తగా. మూడోది, మనపక్షంగా మంచి అయినా చెడైనా దేవునికి వినతి చెప్పేది ఎవరంటే మనలో ఉన్న మనస్సాక్షి. స్తోత్రం. 3:20 ఉంటుంది, యోహాను మొదటి పత్రిక, చదవద్దు. మన హృదయము మన యందు ఏ ఏ విషయములలో దోషారోపణ చేయును. ఏం చేస్తుందంటే హృదయం, రోమా 2:14-15 ఉంటుంది, మనస్సాక్షి మనం మంచి చేసినా చెడు చేసినా మన గురించి దేవునికి విజ్ఞాపన చేస్తుందంట. అక్కడ హృదయం అన్నాడు కానీ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్, ద కాన్షియన్స్ ఆఫ్ ఎ బిలీవర్, కాన్షియన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి యొక్క అంతరాత్మ, ఒక మనిషి యొక్క మనస్సాక్షి, ధర్మాధర్మ విచక్షణి, ఒక మనిషిలో ఉండేటువంటి అంతరంగం. దేవునికి మొరపెడితే ఆ మొరను పరిగణలోకి తీసుకుని మన మీద స్పష్టమైన సర్టిఫికెట్ ఇస్తాడంట. మనస్సాక్షి అభ్యర్థన పరిగణలోకి తీసుకొని మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దేనికి అర్హులమైతే దానికి అర్హులమని రాసేస్తాడంట. విజ్ఞాపనకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. జీవమునిచ్చిన ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఏం చేస్తాడంట, ఎన్న శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయును. దేనికోసం విజ్ఞాపన చేస్తాడు? వీడికి ఇల్లు లేదయ్యా, ఇల్లు అయ్యా. వీడికి గుండె చెడిపోయిందయ్యా, గుండి అయ్యా. వాడికి ఉద్యోగం లేదు, ఉద్యోగం ఇయ్యయ్యా. పిల్లలకు 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళిళ్ళు కాలేదు, పెళ్ళిళ్ళు చేయయ్యా. దాని గురించి కాదు. దేని గురించి? ఏ విషయంలో మనం బలహీనమో, స్తోత్రం చెప్పండి, ఏ విషయంలో మనం బలహీనమో ఆ బలహీనత చూస్తాడంట. ఇప్పుడు ఆయన మనల్ని అడిగాడు అనుకోండి, మీకున్న బలహీనత ఏంటో చెప్పండి అని, మనం చెప్పేవన్నీ భూ సంబంధమైనయే. ఇల్లు లేదు, వాకిలు లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఆరోగ్యం లేదు, బువ్వ లేదు, కూర లేదు, ఉద్యోగం లేదు, ఇవన్నీ మనం చెప్పేవన్నీ భూ సంబంధమైనవి. త్రోసివేసే దేవుడు కాదు, కాదనేవాడు కాదు. అయితే స్పెసిఫికల్గా మన బలహీనతను చూచి పరిశుద్ధాత్మ తానే దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఏది బలహీనత అంటే పాపమును మనం జయించాల. పాపాన్ని జయించడం మనకున్న సామర్థ్యం, మనకున్న శక్తి మాట్లాడల్లా చాలదు. పాపమును జయించే విషయంలో మనకున్న శక్తి చాలదు. అయ్యా, పాపం నా మీద ఫైట్ ఇస్తుంది, పాపాన్ని జయించడం నాకు నేర్పించయ్యా అని నువ్వు అడిగితే నీకంటే ముందే ఇంకొక ఆయన ప్రార్థన చేసి పాపమును జయించే విషయంలో నీకు విజయాన్ని ఇవ్వడానికి సమాధానం తెస్తాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్ అయ్యి నీకు నాకు హెల్ప్ ఇవ్వాలి. దేవుడే నేరుగా సమాధానం ఇవ్వాలి, సహాయం చేయాలంటే పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేయాలి. ఏ విషయంలో ఆయన విజ్ఞాపన చేయాలి అంటే మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో ఆ విషయంలో. ఏ విషయంలో మనం బలహీనమని దేవుని దగ్గర ఒప్పుకోవాలంటే డబ్బుకి భౌతికపరమైన స్థితి కాదు. క్రీస్తును కలిగిన వాడు, క్రీస్తు ఆత్మ కలిగిన వాడు ఒకవేళ లోకంలో దీనుడు ఉంటాడేమో కానీ దేవుని దగ్గర ఐశ్వర్యవంతుడు. స్తోత్రం, స్తోత్రం. ఇందాక ఇక్కడ వచ్చి కూర్చున్నాకే నాకు తలంపు వచ్చింది. ముప్పై సంవత్సరాల పరిచర్య నాది, 31 నడుస్తుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ల పరిచర్య చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నాతో బాగా సన్నిహితంగానే ఉంటారు. 15 ఏళ్ల పరిచర్యలో 10,000 మంది సంఘాన్ని నడిపిస్తున్నారు అవతల వ్యక్తులు. 31 సంవత్సరాల సేవలో
150, 160 మంది వచ్చేపాటికి చాలా కష్టమైపోద్ది. అది నా పరిచర్యలో గుంటూరు సంఘం. కంపేర్ చేసుకుంటాం. 15 ఏళ్ళు సేవలో ఇన్ని వేల మంది వస్తున్నారు, 31 సేవలో ఇంతేనా అనిపిస్తుందా? అనిపించదా? మాట్లాడాల. నాకు పరిశుద్ధాత్ముడు ఎన్లైట్ చేసిన విషయం ఏంటో తెలుసా? 10,000 మంది ప్రజలు వస్తున్నారంటే అది దేవుని కృప. రెండోది, నీవు చేసిన 15 సంవత్సరాల సేవ ఒక ఎత్తు అయితే, దానికి మించిపోయి ప్రజలు నీ దగ్గరకు వస్తున్నారంటే నీకు కావలసిన నీడ్స్ అన్నీ సర్వైవ్ అవుతాయి, ఏ కొరత నీకు ఉండదు. అప్పుడు నువ్వు చేసిన పరిచర్యకి దేవుడు నీకు ఇచ్చే ఈవులకి ఈక్వలైజ్ అవ్వాలొద్దా? ఎన్ని ఈవులు దేవుడు ఇచ్చాడో ఆ ఈవుల్ని పణంగా పెట్టి, ఇదిగో నాయన నేను ఇంత పరిచర్య చేశానని చెప్పేటప్పుడు దేవుడు అడుగుతాడని తెలుసుగా మనకి. చేసిన పరిచర్యకు మించి జనాంగాల్ని, ఈవులను, ఇంకా చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు అది అకౌంటబిలిటీనే. ఆయన ఇచ్చింది ఒక ప్రక్క ఉంటుంది, నువ్వు చేసిన పరిచర్య కూడా ఇంకో ప్రక్క నమోదైద్ది. పరిచర్యకు తగినంత చేస్తేవా దేవునికి మహిమ. నీవు చేసిన పరిచర్య ఎంతై మించిపోయి దేవుడు సహాయం చేశాడా, కొలత ఉంటుంది దేవుని దగ్గర. పిచ్చోడే ఇవ్వడుగా. ఎకరం పొలం వేస్తే ఎకరం పంటకే నువ్వు లెక్క చెప్పాలి, లెక్కదారు. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నావు అనుకో, 10 ఎకరాల పంటకి లెక్క చెప్పాలా, అవునా? దేవుడు అత్యధికంగా ఇచ్చినప్పుడు నీ మీద ఉండే లెక్క దేవునికి అప్పగించాల్సింది కూడా ఎక్కువగానే ఉంటుంది. 31 సంవత్సరాల్లో నేను చేసినటువంటి పరిచర్య దేవుని దగ్గర ఖచ్చితంగా లిఖించబడి ఉంటుంది. ఒకవేళ ఈవులు నాకు భూ సంబంధంగా తక్కువ అవ్వచ్చు, నేను వెళ్ళే స్థలంలో నా కొరకు సిద్ధపరిచిన ఈవులు వేరుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేసిన పరిచర్య ఎక్కువ, నేను దేవునికి లెక్క చెప్పాల్సింది కూడా తక్కువే. చేసిన పరిచర్య తక్కువై దేవుడు అనుగ్రహించిన కృప, ఈవులు ఎక్కువగా ఉన్నప్పుడు నీ పరిచర్యని, నీవు పొందిన ఈవుల్ని దేవుడు ఖచ్చితంగా పెట్టి చూస్తాడు. స్తోత్రం, స్తోత్రం. సో పరిచర్య ఎదగట్లేదని, విశ్వాస సంబంధంగా ప్రభువులో ఉన్నాను కానీ కష్టాలు, కన్నీళ్ళని, ఇబ్బందులని, బాధలని వాపోతూ ఉంటాం. నువ్వు చేసినంత పరిచర్యకు తగినంత ప్రజలు రావట్లేదని, చేసిన పరిచర్యకు తగినంత ఆర్థిక స్థితి లేదని, చేసిన పరిచర్యకు తగినంత భౌతిక ఈవులు లేవని దిగులు పడాల్సిన పని లేదు. తక్కువ సామాను ఉందంటే తక్కువ బరువు, సామాను ఎక్కువైతే ఎక్కువ బరువు. ఏది మేలు నీకు? తక్కువ సామానైనా 100 కిలోమీటర్లు పోవాలా, ఎక్కువ సామానైనా 100 కిలోమీటర్లు పోవాలా. తక్కువ సామానుడు 100 కిలోమీటర్లు ప్రయాస ఒకటే, కానీ ప్రయాసలో భారం లేకుండా, వెనక పీకుడు లేకుండా వెళ్ళిపోతాడు. అదే 100 కిలోమీటర్లు ఎక్కువ సామాను తెల్లేవాడు భూమి మీద నీరాజనాలు అందుకోవచ్చు, వైభవాన్ని పొందొచ్చు, కానీ వాడి ప్రయాసలో దేవుని చెప్పాల్సిన లెక్క కూడా ఎక్కువ ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. సో మనం అడిగేవన్నీ భూ సంబంధమైనవే. దేవుడు కొరత ఏం చేయడు. కోటీశ్వరుడైన అన్నమే తినాలి, నిరుపేదైన అడవిలో ఒంటె చర్మంతో దట్టిగా కట్టుకుని మిడతలు తింటూ అడవి తేనెను తాగుతూ జీవనాన్ని సాగించిన యోహాను అదే స్థానం. చట్టసభల్లో వాక్యాన్ని బోధించి ప్రజల వల్ల నీరాజనాలు అందుకుని భేష్ అనిపించుకున్న పౌలు కూడా అదే స్థానం దేవుని దగ్గర. దేవుడు లావుటోళ్ళకు ఒక పీట, చిన్నోళ్ళకు ఒక పీట వేయడు. ఆయన యందు పక్షపాతం లేదు. సో మన బలహీనతను చూచి, ఏ విషయంలో మనం బలహీనత అంటే ఆర్థిక స్థితి, భౌతిక స్థితి, ఇవన్నీ తీసి తొంగలో దొక్కండి. ఏ విషయంలో అంటే, ప్రభువా నీకోసం నేను ఎంతో చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, కన్ఫెస్ అవ్వాలి.
అయ్యా ఫలానా విషయం పాపం నన్ను వెంబడిస్తుంది, ఎదుర్కోవడం నా వల్ల కావటం లేదు, నేను బలహీనతలో ఉన్నా, కన్ఫెస్ అవ్వాలా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయలేకపోతున్నానయ్యా, చేయగోరిన మేలు చేయలేకపోగా చెయ్యగోరని కీడే నేను చేస్తున్నాను, నా యందు నివసించు పాపమే కానీ ఇక నాది కాదని పౌలు భక్తుడే నివేదించాడు దేవునికి. మన బలహీనత, ఏ బలహీనత అంటే ఎదుర్కోలేని శక్తి మనల్ని నరకానికి తీసుకెళ్ళదు, కానీ పాపాన్ని ఎదుర్కోలేని శక్తి మనలను విగత జీవులుగా మార్చింది. పాపాన్ని ఎదుర్కోవాలంటే, పాపం మీద పైచేయి సాధించాలంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయనట్లుగా యోగ్యంగా మనం బ్రతకాల. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ విజ్ఞాపనకర్త. పరిశుద్ధాత్మ జీవమునిచ్చు ఆత్మ. జీవమునిచ్చు ఆత్మ ఆయన ఏం చేస్తాడు అంటే మనలో తన ఊపిరిని పంపి జీవాన్నిచ్చి జీవించు ఆత్మగా మనల్ని నడిపిస్తున్నాడు. విజ్ఞాపనకర్తగా పరిశుద్ధాత్ముడు. అయితే విజ్ఞాపనకర్త ఏం చేస్తున్నాడంటే మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఏ విషయంలో? బలహీనతలో. ఏది బలహీనత? మనం పాపం చేయటం కూడా బలహీనతే. ఏదైనా ఒక అలవాటు మనలో ఉండి దాన్ని మార్చుకోలేకపోతే, తప్పని తెలిసి సరిదిద్దుకోలేకపోతే అది కూడా బలహీనతే. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఆ బలహీనత కాదు. మనం సేఫ్టీ స్టేటస్లో ఉన్నాం, రైట్ ప్లేస్లో ఉన్నాం, కానీ మన మీద ముప్పేట దాడి, మూకుమ్మడి దాడి సాతానుడు అటువైపు ఇటువైపు చేస్తూ ఉంటాడు. మన మీద చేసే సటానిక్ ఆ ఎదురు దాడిని ఎదుర్కోవడానికి మన బలం చాలట్లా, బలహీనలం. అప్పుడు మన పక్షంగా ఎవరు విజ్ఞాపన చేస్తారంటే పరిశుద్ధాత్ముడు. స్తోత్రం. కన్ను కునుగు పడుతుంది కొంతమందికి. స్తోత్రం గడి చెప్పాలి. హల్లెలూయా. ప్రకటన 19వ అధ్యాయం, ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. నువ్వే అతనికి నమస్కారము చేయుటకై పాదముల ఎదుట సాగిలపడగా యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని. అంటే ప్రవచన సారం అంటే ముందుగా చెప్పబడేదాన్ని ప్రవచనం అంటారు. ప్రవచనమును గూర్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ప్రవచన సారం. ఫుట్నోట్లో ఏముంది? సంగతి ఏంటంటే క్రైస్తవ్యంలో బ్రతుకులు నాటి దినాల్లో కట్టబడ్డానికి ప్రవచనం బాగా పనిచేసింది. అప్పట్లో ప్రవచన వాక్యమే ఎత్తుగడ. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంది కూడా ప్రవచనమే. నా మాట అర్థమవుతుందా? అర్థమవుతుందని ఎవరు స్తోత్రం చెప్పండి. నాటి క్రైస్తవ్యం కట్టబడ్డానికి మూలం ప్రవచనం. నేటి క్రైస్తవ్యం ఫ్లేవర్ని, మాధుర్యతని, విలువల్ని పోగొట్టుకోవడానికి పతన పంచు నిలబడ్డానికి కారణం ప్రవచనమే. ఏంటి తేడా? తేడా ఏంటి? అప్పుడున్నది ప్రవచనమే, దేవుడు చెప్పమంటేనే చెప్పేవాళ్ళు. అప్పుడు భక్తులు చెప్పిన ప్రవచనం దేవుని సన్నిధిలో నుంచి దూసుకొచ్చేది. ఇప్పుడు ప్రవచనం, మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిందా? ఆగలేదా? మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసిందా? కురవలేదా? యెహోవా జీవము తోడు
రాబో దినాల్లో మంచైనా వర్షమైనా పడదన్నాడు. ఇట్స్ ఎ ప్రాఫిటిక్ వర్డ్, ప్రాఫెసీ. పడలా. ఎన్నాళ్ళు పడలేదు? 3.5 సంవత్సరాలు పడలా. మళ్ళీ 3.5 ఏళ్ల తర్వాత వర్షం వస్తుందని చెప్పాడు. పడిందా లేదా? అంటే వర్షం రాదని ప్రవచనం చెప్పాడు, రాలేదు. వర్షం వస్తుందని ప్రవచనం చెప్పాడు, వర్షం వచ్చింది. గుంటూరులో ఒక ఫ్యామిలీ ఉంది, పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, కొడుకు, కూతురు. నలుగురు కలిసి వెళ్తున్నారు. వ్యాపారం చేసే కిరాణా షాప్ ఒకటి ఉంది, తెలిసిన కొట్టే. ఎన్నాళ్ళ నుంచి పరిచయమో తెలియదు. బైక్ మీద నుంచి దిగి పిల్లాడు 14 ఏళ్ళు ఉంటాయి, గబగబ గబగబ దిగి పరిగెత్తుకుంటూ షాపులోకి వెళ్ళి, ఈ షాపులో 3 దెయ్యాలు కనపడుతున్నాయి అంకుల్, లెట్ మీ ప్రే, గివ్ మీ ఏ ఛాన్స్. మీరు 3 వారాలు ప్రార్థన పెట్టుకోండి, కనిపించే దయ్యాలు వెళ్ళిపోతాయి, మీ వ్యాపారం అభివృద్ధి అయింది. మీరు అప్పులు పాలయ్యారు, వడ్డీలకు తెచ్చారు, సరుకు కూడా అమ్ముడు పోవట్లేదు. మీరు ఆశించినంత కితకితలాడిది కొట్టది, మీరు ఆశించినంత అభివృద్ధిలో లేదు. సైకలాజికల్గా ఏ షాపోడైనా ఏం చేస్తాడు? అభివృద్ధి వేరు, ఆశించినంత అభివృద్ధి వేరు. 10,000 అమ్మేవాడు కూడా ఇంకొక 1000 అమ్మితే బాగుండు అనుకుంటాడు. 10 లక్షలు అమ్మేవాడు కూడా ఇంకొక 1,00,000 అమ్మితే బాగుండు అనుకుంటాడు కానీ చాలే అనుకుంటాడా? ఏంట్రా సంగతి అంటే, వాడికి 6 ఏళ్ళప్పుడే వాళ్ళ నాన్న మా అబ్బాయిని దేవుడు ప్రవచనాత్మతో నింపాడని పాంప్లెట్స్ వేసి పంచాడు. సంగతి ఏంటంటే, వీడు ప్రవచనం చెబుతున్నాడు, ఈ 10th 2 ఏళ్ళు తప్పాడు. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు తప్పాడు 10th. మరి వీడికి తెలియదా వీడి సంగతి ఏంటి, వీడి భవిష్యత్తు ఏంటో? వాళ్ళ నాన్నకి హార్ట్ ఆపరేషన్ చేశారు, పడిపోయాడు. మరి హార్ట్ ఆపరేషన్ వచ్చే ముందు దేవుడు ప్రవచనం చెప్పించలేదా? నా 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 కుమారుడా కాదు, నా తండ్రి, అదేలే దేవుడేగా వాడి బదులు వచ్చేది. నా కుమారుడా ఫలానా పెషాదు, నీకు హార్ట్ ఆపరేషన్ కాబోతుంది, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాలా? ఇవన్నీ ఏంటంటే సోదరులు విమర్శిస్తున్న దూరం కాదు, దొంగ పాస్టర్లు, దొంగ ప్రవచనాలు అని చెప్పి వదిలి పెడుతున్నారు. ఎందుకంటే వాక్యాన్ని వదిలి, సత్యాన్ని వదిలి, బైబిల్ని వదిలి బ్రతుకు తెరువు కోసం దేవుని వాక్యాన్ని హైప్ చేసుకుంటూ, లేనివి ఉన్నట్టు ఉన్నవి. నేను ముగిస్తానండి, తొందరపడ మాకండి. గుంట గ్రౌండ్లో సభలు జరుగుతున్నాయి. పెద్ద పాస్టర్ గారు, ఎంత పెద్ద పాస్టర్ గారు అంటే క్షమించండి నన్ను, ఈ ఖర్చీఫ్ లారీలు దింపుతాడు అక్కడ. ఆయన పెట్టుబడి 6 రూపాయలు ఉంటుంది ఖర్చీఫ్, అమ్మకం 25-30 ఉంటుంది అది. ఎందుకంటే ఈ ఖర్చీఫ్లో అభిషేకం ఉందంట. ఏముంది? ఖర్చీఫ్లో అభిషేకం ఉంది. ఒక నాయన సేవకులను అభిషేకించు, ప్రవక్తలను అభిషేకించు, రాజులను అభిషేకించు, ఖర్చీఫులను అభిషేకించమని ఎవడు చెప్పాడు బైబిల్లో? 40 రోజులు ఉపవాసం ఉండి అభిషేకాన్ని దింపి ఖర్చీఫ్స్ లారీలో తెచ్చాడంట. ఖర్చీఫుల దగ్గర కూడా వచ్చింది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఖర్చీఫుల మీద అభిషేకం దింపి తీసుకొచ్చి అమ్ముతుంటే, నన్ను పిలిచి ప్రార్థన పెట్టించి కూటం పెట్టి వాక్యం చెప్పించే రాజారావుకు పుట్టిన తెగులు. ఏంటయ్యే సంగతి అంటే, రాంబాబు అన్న 2 లారీలు ఖర్చీఫులు అమ్మారు, లక్షల రూపాయలు దండుకుంటున్నాడు, ఈసారి మనం కూడా ఒక లారీ తెప్పిద్దామని నేను కూడా ఒక లారీ తెప్పించి బైపాస్ చేసి పెట్టాడు. ఈ సంగతి డయాస్ మీద ఉన్న నాకు తెలిసింది. అరే 2 లారీలు ఖర్చీలు అమ్మడం నా సొంతం, నువ్వు ఖర్చీఫ్ ఎందుకు పెట్టావు? నువ్వెందుకు పెట్టా? అసలు పిలిచింది నేను కదా, నువ్వెందుకు పెట్టా అంటున్నాడు ఈయన. ఇద్దరు కొట్టుకునే పరిస్థితి అయింది. కాకపోతే అడవి ఒకటే దొరకలా. ఏడ కొట్టుకుంటే జనం చూస్తారు, అడవికి వెళ్దాంపా అన్నాడంట యేసు ప్రభు సాతానుడు. ఒకడు చెప్తున్నాడు, అరణ్యానికి ఎందుకు వెళ్ళారు వాళ్ళిద్దరూ అని అంటే, జనం చూసి పాడవుతారని ప్రభు అన్నాడంట. నిన్ను కొడతంటే వీళ్ళందరూ చూస్తారా, నేను కోపిస్తోడు అనుకుంటారు, అడవికి వెళ్దాంపా అని సాతానుడికి ప్రభువు చెబితే వాడు అడవికి వెళ్ళాడంట. ఈయన కూడా వెళ్ళాడంట అడవికి. అక్కడ కొట్టుకున్నారంట, వీళ్ళిద్దరు కొట్టుకున్నారు.
కథలు వితలాయ కాపురాలు రెండాయే, నిన్న చచ్చిన కుందేలు నేటి కూరాయే, దాన్ని చంపిన వేటగాడు చచ్చి 6 నెలలాయే. అయిపోయింది సంసారం, పండంటి ఆత్మీయ సంసారం బగ్గుమంది. ఈయనొకదారి ఆయన ఒకదారి. నేను ఇంకా చెప్తున్నా, ఎంత అద్భుతమైన సత్య అబద్ధ ప్రవచనాలంటే, అబద్ధం కూడా ప్యూర్ సత్యం. అది అబద్ధం కూడాను ఇంకా అసలు ఎందుకో సంకోచం లేదు. ఆయన ఫాలోవర్ ఒకడికి 2 ఆడపిల్లలు, మళ్ళీ 3వ ఆడపిల్ల అంటే మూడోసారి ఆయన అబ్బాయి కావాలని ప్రార్థన చేస్తే, ఈయన యేసు నామములో నీకు అబ్బాయిని ఇస్తున్నాడు, ఎర్రటి కొడుకు పుట్టబోతున్నాడు, వాడు జుట్టు నల్లగా ఉంది, ప్రభు నాకు చూపిస్తున్నాడు, వాడు గొప్ప సేవ చేయబోతున్నాడు, వాడు రానున్న తరాలకి, దేవుడు నన్ను క్షమించుగాక, నేను ఎగతాళి చేయట్లా, రానున్న తరాలకి ప్రవక్తగా నిలబడతాడు, వాడిని దేవుడు వాడుకుంటాడు అనగా ఆమేన్ లెగిసారు జనం. ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు మనం కాబట్టి సింపుల్గా చెప్పుకుంటున్నాం. అదే అసలు దొరకాల్సిన వాళ్ళు దొరికింది అనుకో, ఏకి పారేయరు మీడియా మొత్తం. నేనంట ప్రవచనం అంటే ప్రవచనమే. అసలు నన్ను అడిగితే దీనికి మించిన ప్రవచనం ఇంకొకటి లేదు. స్తోత్రం. వాక్యం చెప్పు. పాపంలో ఉన్నవాడు గుండెలు పగులుతాయి. వాక్యం చెప్పు, ఆలోచన చేసుకుంటారు. వాక్యం చెప్పు, పరిస్థితులు మారతాయి. వాక్యం చెప్పు, హృదయాలు బరువెక్కుతాయి. వాక్యం చెప్పు, కన్నీటి పర్యంతం అవుతారు. నువ్వు వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళ స్థితి స్క్రీన్ మీద కనిపడినట్టు వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంటుంది. ఎందుకు? నన్ను అడిగితేవి ప్రవచనాలు కాదు, సోది మాటలు అంటారు. దేవుడు క్షమించుగాక. వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా పనికిమాలిన మాటే. లైవ్ ఇస్తున్నామన్నా రేపు జనమందరూ చూస్తున్నారు, పలానా టీవీ వాళ్ళు లైవ్ ఇవ్వటానికి వచ్చారన్నా అని నిన్నటి వార్త. నేను వేదికను ఎక్కా. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు లైవ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నా. కెమెరాలన్నీ పెట్టారు, లైవ్ ఉందో లేదో నాకు తెలియదు. నిన్న చెప్పాడు రాజారావు నాకు లైవ్ పెడుతున్నావు అన్నాను. నేను ఇదే బేస్ చేసుకున్నా. నేను మాట్లాడుతూ ఉండగానే నాకు బులుగు సొక్క అబ్బాయి ఒకడు కనపడ్డాడు జనంలో. ఇప్పుడే లైవ్ చూసి వచ్చినాడు నా తమ్ముడు, లైవ్ చూసి వచ్చినాడు, బ్లూ సొక్క వేసుకున్నాడు, నువ్వు వచ్చేసాయి డయాస్ మీదకి, ప్రభువు నీ గురించే చెబుతున్నాడు అన్నాడు. ఈ బ్లూ సొక్క ఆయన లైవ్ చూసి రాలా, అక్కడ ఉన్నాడు ఆల్రెడీ. ఈ టీవీ పెట్టిస్తున్నాను, లైవ్ పెట్టిస్తున్నాను, గబగబొచ్చి అనవు లైవ్ వాళ్ళు రేపు వస్తాం అన్నారని ఇలా రాలేదన్నాడు. అటు రావటం, రాలేదని చెప్పటం, ఈయన ఇక్కడ ప్రవచనం చెప్పటం, కూర్చున్న వాళ్ళందరూ విన్నారు, జనం విన్నారు. లైటింగ్ కట్టేవాడు ఒక అన్యుడు, అసలు లైవ్ లేదు ఏం లేదంట, బులు సొక్కా వేసుకొని వచ్చాడు లైవ్ చూసి అని చెబుతున్నాడు ఆయన. ఇదంతా అబద్ధమైన ఫోకస్ అయిపోయింది. ఫ్యాను తిరుగుతుందని చెప్పాడు. నీకెందుకు ఫ్యాన్ తిరిగితే? నీకెందుకు జనరేటర్ లేకపోతే నీకెందుకు? ప్రవచనం అంటే బ్రతుకులు మారడానికి ఉపయోగపడాలి. వాక్యం చెప్పు. వాక్యానికి మించిన అల్టిమేట్ ప్రవచనం లేదు. పువ్వు వికసిస్తుందని చెప్పాడు. అవసరం అవన్నీ సేవకులకి? మీరు చెప్పండి. ఏలియా చెప్పాడు ప్రవచనం, గుర్తుపెట్టుకోండి. వాక్యమే ప్రవచనం. ప్రవచనం అనగా అంతర్లీనంగా వాక్యమే. ఏలియా ప్రవచనం సొంతగా చెప్పాడు అనుకుంటున్నారా? 18:1 చదవండి, మొదటి రాజులు. బాయ్ నువ్వు ఇక్కడ ఒక ఫ్యాన్ వేయించబ్బాయి. అక్కడ ఉంది ఫ్యాను, అక్కడ ఉంది. 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై. వింటున్నారా? ఎవరు చెప్పారు ఏలియాకి? అంటే దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను భూమి మీద వర్షము. ఇప్పుడు ఏలియా వెళ్ళి ప్రజలకు చెప్పాలా, వర్షం ఇంకా రాలా, వర్షం రాబోతుంది, నా ప్రభువు నాకు చెప్పాడు. ఇది ఏలియా చెప్పినప్పుడు, చెప్పిన తరువాత నిర్ణీత సమయంలో వర్షం కురిసింది.
ఏలియా ప్రవచనమే చెప్పింది, ప్రవచనం నెరవేరింది. ఏలియా ఈ ప్రవచనం చెప్పడానికి కారణం ఎవరు చెప్పమని చెప్పాడు? మరి వర్షం రాదని నువ్వు దేవుడు చెప్తే చెప్తున్నావా, నీ సొంతంగా చెప్తున్నావా? ఏసునామలో నీకు అబ్బాయి పుడతాడని దేవుడు చెప్పమంటే చెప్పాడా, నువ్వు చెప్తున్నావా? ఏంటి ఇవన్నీ? అబద్ధ ప్రవచనాలు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అనగా ప్రవచన ఆత్మ, ప్రవచించు ఆత్మ. ముందుగానే జరగబోయే విషయాలను తెలియపరిచేటువంటి ఆత్మ ప్రవచనాత్మ. నాకు ఇప్పుడు టైం కాదు, కానీ అందరి సంగతి ఏమో నాకు తెలియదు. పరిచర్యలో దేవుడు ఏర్పరిచిన కొన్ని సంగతులు నాకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందే అర్థమవుతూ ఉంటాయి. నేను పిల్లలతో చెప్పేస్తాను, ఇది వద్దయ్యా సక్సెస్ అవ్వమని చెప్తా. అవునా? ఇదొద్దు సక్సెస్ అవ్వమని చెప్తా. అయినా కానీ అసలు సాతానుడు ఎదురేస్తాడులే, ఎందుకు సక్సెస్ అవ్వం, వెళ్దాం పదని వెళ్తే ఖచ్చితంగా ఓటమే. ఏదో జరగబోతుందనే విషయం కూడా ముందుగానే ప్రేరేపణ ద్వారా తెలుస్తుంది. అట్లని నేనేమి కరపత్రికలు వేసి ఓ దండోరా వేయించుకొని జనమందరికి చెప్పి ఇక్కడ ప్రవచనాలు చెప్పబడును, ప్రవక్త రాంబాబు గారు ఉన్నారని. అసలు ప్రవక్త అని చెప్పుకోవడానికి ఎంత డేర్ కావాలండి? నేను బైబిల్లో 66 పుస్తకాలు చదవటం చేత కాదు, ఇడు ప్రవక్త అని వేసుకుంటాడు. నిజంగా బాధతో చెప్తున్నా ఈ మాట. నేను బైబిల్ అంతా తెలిసి నేను అల్పుణ్ణయ్యా అని దేవుని దగ్గర తగ్గించుకుంటే ఆశీర్వదించబడతావు. ఏమీ తెలియకుండానే ప్రవక్త, ప్రవచించువాడు అని బడాయికి ఏదేదో వేసుకున్నావు అనుకో, అప్పుడు నిన్ను మించిన దౌర్భాగ్యుడు ఇంకోడు ఉండడు. స్తోత్రం. స్థాయికి మించి నీ గొప్పతనం ఉండి తగ్గించుకున్నావు అనుకో, దీవెన. అసలు నీ స్థాయి ఏమో ఇంత. స్నానం చేయించినాక అమ్మ పిల్లలకి కర్చీఫో టవలో సన్నగా చేసి తుడిసిద్ది. ఎక్కడ? ముక్కుల్లో తుడిసి. ఏముంటుంది ముక్కులో? జలుబు ఉంటుంది. జలుబు ఎండితే పొక్కు అయ్యిద్ది. నీ స్థాయి దేవుల్లో ఎంత అంటే ముక్కులో పొక్కు అంత. నువ్వు ఆర్భాటంగా గంభీరంగా బడాయి డబ్బా కొట్టుకుంటా ఓ రాజాతి రాజా రాజమార్తాండ బహుపరాక్ బహుపరాక్ అని నినాదాలు నీరాజనాలు వెర్రవీగితే దేవుడు క్షమిస్తాడా? ఏడబడతావో తెలియదు, ఒక్క తన్నుదంతే. ఇప్పుడు జరుగుతున్న అపోస్టసీ అది. ఇప్పుడంతా మోసం జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు అనగా ప్రవచనాత్మ. ముందస్తుగానే జరగబో విషయాలను చెప్పేదే వాక్యం, పరిశుద్ధ వాక్యం. స్తోత్రం స్తోత్రం. జకర్యా గ్రంథం 12:10 ముగింపులోకి వస్తున్నా. జకర్యా గ్రంథం 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను. ఒక్కసారి 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ ఆత్మ? కరుణ నొందించు ఆత్మను. బాబా బాబా విజ్ఞాపన చేయు ఆత్మ. ఇప్పుడు దాకా అది విన్నాం, ఇందాక విజ్ఞాపన ఆత్మ. దాన్ని కట్ చేద్దాం. కరుణ నొందించు ఆత్మ. కరుణ నొందించు అంటే ఒక వ్యక్తిని దేవుని కరుణకు పాత్రునిగా చేసే ఆత్మ. మనం దేవుని కరుణకు తగని వారం. ఒప్పుకుంటారు ఈ మాట? దేవుని కనికరం పొందడానికి మనకి అర్హత లేదు. అనర్హులైన మనల్ని దేవుని కరుణను పొందడానికి, నొందుట అంటే పొందుట, కరుణ పొందడానికి మనలను అర్హులుగా మార్చేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అందుకే ఆయన అన్నాడు,
కరుణ నొందించు ఆత్మ. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని ఒప్పుకోరు. తెలుసా మీకు ఈ సంగతి? యేసుక్రీస్తుని దేవునిగా ఒప్పుకోరు. వారేమనుకుంటారంటే, మాకు సత్యం తెలుసు, మేము ఒకే దేవుడిని ఆరాధిస్తాం, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు అనబడే ఇతను ఒక అడ్రంగి కుమారుడు, అఫ్కోర్స్ ఒక ప్రవక్త అయితే కావచ్చు, మా యూదుల్లో నుంచే వచ్చాడు, కానీ ఇతను దేవుడు కాదు, ఇది మా జ్ఞానం అనుకుంటారు వారు. వాక్యం ఏమంటుందంటే, యేసుక్రీస్తుని వారు ఒప్పుకొనకుండునట్లుగా కఠిన హృదయాన్ని వారికి నేనే ఇచ్చానంటాడు. అంటే క్రీస్తుని దైవత్వాన్ని ఒప్పుకోకుండా ఉండునట్లుగా ఇశ్రాయేలులకు కఠిన హృదయం ఎవరిచ్చారంట? అంటే వారి హృదయం కఠినం అవడం వల్ల వారి దగ్గరికి వచ్చిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎవరికి వచ్చాడు? అన్యులైన మనందరికీ దక్కాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఏర్పరచబడిన వారు అయోగ్యులైతే, మన హైందవ భాషలో చెప్పాలంటే, తలకొరివి పెట్టాలంటే కన్నకొడుకు పెట్టాల. కన్నకొడుకు వెధవైపోయాడు అనుకోండి, చూస్తూ ఉంటారా? అప్పుడు కూతురు వచ్చి పెట్టిందంట కొరివి. ఆడపిల్ల పెట్టకూడదుగా అంటే, మగాడిలాగా లేడు, ఇప్పుడు నేనే అన్నస్థానంలో వచ్చాను అంది. కాదంటారు ఎవరన్నా? ఏర్పరచబడినటువంటి యూదులు ఇశ్రాయేలీలు ప్రభుని తృణీకరిస్తే, ప్రభు ఇప్పుడు ఎవరికి దక్కాడంటే అయోగ్యులైన మనకు దక్కాడు. స్తోత్రం. ఒక రోజు ఉంది, రోమపత్రికలో ఉంటుంది, అన్యుల్లో నుంచి రక్షించబడిన వారు ఇశ్రాయేలీల మీద హెచ్చించుకుంటున్నారంట. ఏమనంటే, అసలు ప్రభు మీలో నుంచి వచ్చాడు, మీరు ఆయన్ని చేర్చుకోవాలా, మీరు చేతగానోళ్ళై ఆయన పంపిస్తే ఆయన మాకు దక్కాడు, మేమిప్పుడు కాచుకుంటున్నాం, మా యోగ్యతను బట్టి మేము ప్రభు పిల్లలుగా బ్రతుకుతున్నామని చెప్పి ఇశ్రాయేలీయుల్ని కించపరుస్తున్నారంట అన్యుల్లో నుంచి వచ్చిన సంఘాలు. అప్పుడు పౌలుని ప్రేరేపించి ఒక మాట రాయించాడు. ఏమని తెలుసా? ఒరే పిచ్చోళ్ళారా, తిక్కలోళ్ళారా, ఎక్కడో అడవి ఒలీవ కొమ్మగా ఎంచబడిన నిన్ను తెచ్చి తనలో అంటుకట్టుకుంటే, స్వాభావికమైన ఒలీవ కొమ్మ గర్వాన్ని బట్టి విడిచివేయబడింది, కృప గొప్పదిగా అయోగ్యుడైన వాణ్ణి తెచ్చి ఇక్కడ అంటుగడితే అసలు రక్తం పంచుకు పుట్టిన వేళ్ళని ఎట్ట బాగొట్టుకుంటాడు ఆయన? నా మాట అర్థమవుతుందా? మరి ఎందుకని విరిచాడు? అసలు వాళ్ళని కనుక విరవకపోతే ఎక్కడో ఉన్న మీకు ఆయనలో అవకాశం లేదు. మీకు అర్థమయ్యేలాగ చెప్తా, ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, చదివిస్తున్నా, ఫీజులు కడుతున్నా, కాస్ట్లీ బట్టలు కొనిస్తున్నా, అసలు కొరత లేకుండా చూస్తున్నా. వాడు ఏం చేయాలంటే నా ఉద్దేశం ప్రకారం చదవాలి, నేను ఏదేం చేశానో ఆ గోల్ కొట్టాలి. వీడు కాలేజీకి వెళ్ళట్లా, ఇంట్లో నుంచి టైంకి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, డబ్బులన్నీ ఖర్చు చేస్తున్నాడు, త్రాగుడు, గంజాయి, అన్ని రకాల తప్పులు, పాపం అలవాటు అయిపోయింది. కోపం వచ్చిందా రాదా? టైం కోసం చూస్తున్నా, వీడికి నాకు అవసరం లేదు, వీడు అయోగ్యుడు, తీసేద్దాం అనుకునే టైంలో రోడ్డు మీద ఒకడు మంచి పుట్టకుంది, తల్లిదండ్రులు లేరు, స్నానం లేదు, పిల్లాడు చక్కగా కూర్చొని అడుక్కుంటున్నాడు. వాడిని చూస్తే చాలా రూపవంతులు, జాలేసింది. రే ఎందుకు అడుక్కుంటున్నావురా అంటే, అమ్మ నాన్న లేరు, చదువుకోవచ్చు కానీ చదివించేవాళ్ళు లేరు, చదువు మీద ఆశ ఉందంటే చదువుకుంటా. ఏం చేశాను నేను ఇప్పుడు? ఇంట్లో ఉన్న యోగ్యత లేని వీడిని బయటికి గెంటించేసి తల్లిదండ్రులు లేడనుకున్న వాడిని జాలితో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇది వాడి గొప్పతనమా? అనాథగా ఉన్న వాడి గొప్పతనం అది. మరి ఎలా? నా బిడ్డ మీద విసుగు, వాడి మీద జాలి, ఈ రెండూ కలిసి వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు నా కుమారుడు, నా కడుపును పుట్టినోడు బయటికి వెళ్ళిపోయి
పని పాట లేకుండా ఇష్టానుసారంగా పతనం అయిపోయి చూడ్డానికి త్రాగుతా తిరుగుతా అసహ్యం కొడతా కంపు కొడతా ఉన్నాడు. వీధిలో ఉన్న వీడేమో ఇంట్లోకి వచ్చి నాతో పాటు మంచాల మీద ఉంటూ, నాతో పాటు భోజనం చేస్తూ, నాతో పాటు తిరుగుతా, నాతో పాటు వస్తూ ఉన్నాడు. కారులో వెళుతున్నాడు, కారులో వస్తున్నాడు. ఈలోపు వీడికి ఒకరోజు నా కొడుకు ఎదురుపడ్డాడు. వాడేమో తలదించుకున్నాడు, వీడేమో కాలు రగరేస్తున్నాడు. ఏమని? చూసుకో, నువ్వు పెద్ద వేస్ట్గాడివి, ఆ తండ్రి కడుపును పుట్టి వ్యర్థం చేసుకున్నావు, నేను చూసావా, ఆయన చెప్పింది చెప్పినట్టు వింటున్నా, నేనే ఇక నుంచి సమస్తానికి అన్నాడు. మా చిన్నయ్యగాడిలాగా వీడు మాట్లాడడం, వాడు తలదించుకోవడం రెండూ నేను చూస్తున్నా. ఇప్పుడు నా కడుపు సుర్రుమంటదా అనదా? అప్పుడు చెప్పాను పిలిచిండి, ఒరే వాడి ఇంట్లో నుంచి గెంటించేసాను అనుకుంటున్నావేమో, అసలు గెంటించడం నా అభిమతం అయితే నిన్నెందుకు తెచ్చుకుంటాను ఇంట్లోకి? నీ మీద జాలితో ఇంట్లోకి తెచ్చుకున్నా. ఎక్కడోడివో పుట్టుపూర్వోత్తరాలు లేనోడు నిన్ను నా ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు నా కడుపును పుట్టినోడు నేను ఎందుకు బాగొడతానురా? వాడికి బుద్ధి రావాలని నేను బయట పెట్టా, మళ్ళీ వాడిని నేను తెచ్చుకున్నా ఇంట్లోకి. స్తోత్రం. ఇప్పుడు నేపథ్యం ఏంటంటే, ఇశ్రాయేలీలనేమో పక్కన పెట్టాడు, కాని వాళ్ళని మనల్నేమో కవిగిట చేర్చుకున్నాడు. తెలియని వారికి ఇప్పుడు వాక్యం ఏమని చెప్తుందంటే, కాని వారిని ఇంట్లోకి తెచ్చిన ఆయన హైనోడిని వదిలిపెట్టుకుంటాడా? మళ్ళీ ఒక రోజు ఉంది, ఇశ్రాయేలీలను మళ్ళీ తన హక్కున చేర్చుకుంటాడు. స్తోత్రం. ఆ రోజు ఏ రోజు? తండ్రి విలువ తెలిసి వచ్చిన రోజు. ఇశ్రాయేలీలు యవన ప్రాయములో భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఎలాగేడుస్తుందో, పండు వృద్ధాప్యములో ఒక విధవరాలు కుమారుణ్ణి పోగొట్టుకున్నప్పుడు, అంటే ఇంకా మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆమెకి, భర్త లేడు, ఒక్కడే కొడుకు, వాడు కూడా చచ్చిపోయాడు. ఏకైక కుమారుణ్ణి పోగొట్టుకున్న విధవరాలు పుత్రశోకం ఎలాగ అనుభవించిద్దో, యవన ప్రాయములో భర్తను పోగొట్టుకున్న స్త్రీ, అత్యంత విలువ స్త్రీకి ఏంటంటే భర్తే. పోగొట్టుకుని భర్త విషయంలో ఎంత విలపిస్తుందో, ఇశ్రాయేలీలందరూ ఒకరోజు వస్తుంది, తాము నమ్మని, డీవియేట్ అయి తృణీకరించిన క్రీస్తును గూర్చిన అవగాహన కలిగి వారి కనుల నుంచి పొరలు రాలిపోయినప్పుడు ఏడుస్తారంట. ఎట్లా ఏడుస్తారంటే, యవన ప్రాయములో భర్తను పోగొట్టుకున్న స్త్రీలాగా, వృద్ధాప్యములో వైధవ్యపు స్థితిలో ఏకైక కొడుకును పోగొట్టుకున్న తల్లిలాగా గండమొరలు పెట్టి ఏడుస్తారంట. అక్కడ రాస్తాడు, దేవుడైన యెహోవా వారి మీద కరుణ నొందించు ఆత్మను కృమ్మరించగా. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పటి వరకు వారు కఠిన హృదయులై ఉన్నారు. దేవుడు ఆ కఠినత్వాన్ని తీసేస్తాడు, ఆ పొరను తీసేస్తాడు, ఆ కళ్ళ మీద ఉన్న తెరను తొలగిస్తాడు, వారి హృదయాల మీద ముసుగును తీసేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలకు టైం స్టార్ట్ అయింది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ రక్షణలోకి రావడానికి దేవుడు అవకాశం కలిగిస్తాడు. అవకాశం కలిగించే ముందు వారిలో ప్రతిస్పందన రావడానికి, వారిలో కన్నీరు రావడానికి, వారికి మారు మనసు కలగడానికి, వారిలో పశ్చాత్తాపం పుట్టడానికి దేవుడు వారి మీద కరుణ నొందించు ఆత్మను పంపుతాడంట. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు అనగా కరుణ నొందించు ఆత్మ. ఏం చేస్తాడు కరుణ నొందించు ఆత్మ అంటే? దేవుని కరుణ పొందడానికి మనలను పాత్రులుగా మారుస్తాడు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు చేస్తారు? చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీరు కట్టండి, ఫలింపునివ్వండి. రానున్న మాసం మరలా బైబిల్ స్టడీకి మమ్మల్ని సిద్ధపరచండి. చేరి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ఇంకా అనేకులను మీరు సమకూర్చండి. వాక్యములో అనేక స్పష్టమైన విషయాలు గ్రహించడానికి కృపనివ్వండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.